అందరికీ నమస్కారం. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. రాజు దేశానికి రైతు కాలేడు, కానీ రైతు మాత్రం దేశానికి ఎప్పటికీ రాజే. దేశం సరిహద్దులో ఉండి కాపాడేవాడు సైనికుడైతే, అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మనందరు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. పాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు బీదవాడిగానే బ్రతుకుతున్నాడు. రైతే రాజు అని చెప్పుకునే దేశంలో పండించే రైతులకు పట్టెడు అన్నం దొరకడం కష్టం. కనీసం మనిషిలాగా కూడా చూడం మనం. రైతు అనేవాడు సంవత్సరం అంతా కష్టపడినా 50,000 కూడా సంపాదించడు, కానీ 100 మంది ఆకలి తీర్చడమే వారి లక్ష్యం. ఎండకు ఎండి, వానకు తడిసి, చల్లో వణుకుతూ, రోగం వచ్చినా నొప్పులు వచ్చినా రాత్రనగా పగలనగా రైతులు పడే కష్టం వెలకట్టలేనిది. దేవుడు మనిషిని సృష్టిస్తే రైతు మాత్రం మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం అభిమానించాల్సింది మన నిజమైన హీరోలు రైతులు, అలాగే సైనికులు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.